హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఒక చీర మనము కట్టుకొని రెడీ అవ్వాలంటే చాలా ఒక పెద్ద తతంగమే అండి. నాకు చాలా మంది చాలా ఈజీగా రెడీ అయిపోతారు కానీ సో నాకైతే ఒక పెద్ద తతంగం నిజంగా. స్నానం చేయాలి, చీర కట్టుకోవాలి, చీర కట్టుకోవడం బాగా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ ఒక హెయిర్ స్టైల్ వేసుకోవాలి, ఇలా బోల్డ్ ఉంటాయిలేండి, మామూలుగా కాదు. ఇంకా నేను మేకప్ అది సరిగ్గా వేసుకోను కాబట్టి సరిపోయింది. నేనేం వేసుకోనండి, నా ఫేస్ కి చూసారా, మీకు ఇవన్నీ కూడా విజిబుల్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా. నేనేం వేసుకుంటానంటే కాటుకు పెట్టుకుంటాను, లిప్స్టిక్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది వేస్తున్నాను చూడండి. చాలు, అద్దం కూడా లేదు, మళ్ళీ ఇక్కడ అంతా క్లియర్గా కనిపించేస్తూ ఉంటది. సో ఈరోజు ఒక కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నా, ఎలా ఉంది చెప్పండి ష్యూర్గా. జస్ట్ ఇక్కడ ఒక పక్క పిన్ను, ఇక్కడ ఒక పక్క పిన్ను, ఇంకా మందేటు కర్లీ హెయిర్ కాబట్టి చూసారా ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చేసింది. సర్లే ఇదేదో కొంచెం కొత్తగా ఉందిలే అని చెప్పి సో ఇలా ఉంచేసాము. వెనకమాల ఏదో ఒక బుట్ట పెట్టినట్టుంది కదా. కర్లీ హెయిర్ లో ఉన్న స్పెషాలిటీ కాదు, కొంచెం ఇక్కడ ఏదో డస్ట్ పడ్డట్టుంది. సో కర్లీ హెయిర్ లో ఉన్న యూజ్ ఏంటి అంటే ఇదే అన్నమాట. నెక్స్ట్ దాని మీద ఒక మంచి బ్లౌజ్ ఎత్తుక్కోవాలి, చాలా చాలా చేసుకోవాలి. చీరలో కూడా నాకు బాగా నచ్చిన చీర అంటే ఈ చీర కట్టుకుంటే బాగుంటది, ఈ చీర కట్టుకుంటే బాగుంటది అని అనుకుంటా ఉంటాం కదా. సో దాంట్లోనే కొన్ని కలర్స్ ఉంటాయండి. సో కొన్ని కలర్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కట్టుకుంటే చాలా చాలా బాగుంటది. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయానండి. ఈ చీర ఏంటి అంటే ఎట్లా కట్టుకుంటే అట్లే ఉంటుంది, ఒంటికి అతుక్కుపోయి ఉంటుంది అనమాట. సో ఈ చీర అయితే అవైలబుల్ లేదు కానీ దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ అంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అవి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. నేను ఎప్పుడైనా శారీస్ మీకు చూపించాలి అనుకుంటే ఒక పెద్ద తతంగం అండి, శారీ అంతా వేర్ చేయాలి, చూపించాలి, మళ్ళీ ఇవి ఓపెన్ చేసినవి మడత పెట్టుకోవాలి. సో ఇదంతా ఇదిగా ఉంటుంది అనమాట. ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఒకటి, నేను సాంగ్ పాడేది, బాబోయ్ నాకు నిజంగా చాలా భయం వేసిందండి, ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి ఒక ఇదిగా ఉండేది. ఈ ఎల్లోవి జస్ట్ ఓన్లీ నేను కొంతే తీసుకొచ్చానండి స్టాకు, ఆ స్టాక్ అంతా కూడా అయిపోయిందనమాట. బ్లూ కలర్ నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా నేను బ్లూ కలర్ వేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో ఎల్లో చూసిన వెంటనే కొంచెం ఎల్లో ఎప్పుడు అసలుకి కట్టుకోలేదు కదా, ఎల్లో కట్టుకుంటే బాగుంటుంది. ఒక చీర ఆల్రెడీ తీసుకొని దాచిపెట్టుకున్నాం కదా, బ్లూ ఏముంది జనాలు ఎవరైనా కొనుక్కుంటారనే ఉద్దేశంతో నేనైతే బ్లూ వేసుకోలేదండి. యాక్చువల్గా బ్లూ వేసుకోవాల్సింది, ఎందుకంటే రాయల్ బ్లూ ఎక్కువ మంది కొనుక్కుంటారని నేను స్టాక్ ఎక్కువ తీసుకొచ్చానండి. ఏదైతే స్టాక్ తక్కువ తెచ్చానో అది నేను ఇక్కడ వేసుకొని చూపించాను అనమాట. సో దీంట్లో కలర్స్ చూద్దాం. నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నా. ముల్ముల్ కాటన్ అంటారు కదండి, మల్మల్. సో చీర కట్టుకుంటే ఎలా ఉంటుందంటే మనకి సేమ్ ఇంకా ఒంటికి అతుకుపోతుంది అనమాట, పైకి లెగవదండి ఇలా. సో ఇలా ఉంటుంది, చాలా పెద్ద చీర వచ్చింది. ఇంకా అందులో మనకి బ్లౌజ్ కూడా ఏంటి అంటే బ్లాక్, దీనికి దేనికైనా కాంట్రాస్ట్ అండి. ఇక్కడ నేను చూపించే ఏవైనా కూడా కాంట్రాస్ట్ అనమాట, బ్లౌజెస్ అన్నీ కూడాను. జస్ట్ ఓన్లీ 699 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి ఫ్యాన్సీ కాటన్ శారీస్ బాగుంటాయి. అంటే ఒక ఎలాగంటే ఎలా చెప్పాలి మీకు, ఒక అఫీషియల్, నెక్స్ట్ ఏదో పెద్ద పెద్ద చమ్కీ లాగా కాకుండా డీసెంట్ లుక్ లాగా ఉండడానికి బాగుంటుంది అనమాట. నేను చెప్పాను కదా బ్లూ చాలా నైస్గా ఉంటుంది అని చెప్పి, హీరోయిన్స్ వేసుకుంటారు చూసారా, అలా ఉంటుంది. నచ్చితే తీసుకోండి, వాట్సాప్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద, నాకు వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. హలో హాయ్, ఈరోజు కొంచెం వెరైటీగా రెడీ అయ్యా, బయటికి వెళ్తున్నా. సో
సాఫ్టీ పట్టు, నా ఫేవరెట్ పట్టు చీర అండి. ఇలా రెడీ అయిపోయాను. ఈరోజు పన్ను పెట్టుకున్నా, ఇది ఆర్టిఫిషియల్ అండి. ఎప్పుడైతే అలా రెడీ అయిపోతా ఉంటానో అప్పుడే ఫోన్లు వస్తూ ఉంటాయి. హలో నా ఫ్రెండ్, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? చీర కట్టుకోవడం రావట్లేదా? నేను కట్టేసుకున్నాను, నేను రెడీ అయిపోయినా, అంతా అయిపోయింది. నీకు చీర కట్టుకోవడం రాకపోతే మీ ఆయన అరుస్తున్నాడా? కామనే కదా అది. మరి మొగుళ్ళు అన్నాక అరవడమే కదా. మనమేమో లేట్ అవుతాం, వాళ్ళేమో అరుస్తూ ఉంటారు, ఇంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఇంటి పక్కనేగా ఉన్నావు, రా, ఇంకేదైనా చీర నచ్చితే తీసుకెళ్ళి. నా దగ్గర సాఫ్టీ పట్టు చీర ఉంది. ఇది ఎలా కట్టుకున్నా అలానే ఉంటుంది అనమాట. నీకు ఇంకా దిగులైతే ఉండదు. చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ చీర ఈజీగా కట్టుకోవచ్చు. ఓకేనా? దా 4-5 కలర్స్ ఉన్నాయి. అమ్మో డబ్బులకే ఇస్తా, మళ్ళీ ఊరికైతే ఇవ్వను. ఓకేనా? ఫ్రెండ్ అయినా ఏదైనా బిజినెస్సే, ఫ్రెండే. ఓకే, రా, వచ్చి తీసుకెళ్ళు. తొందరరా, టైం అవుతుంది. ఇంకెంతసేపు? రెడీ అయితే వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? డా బాబోయ్, నిజంగా లేడీస్ చీరలు కట్టడం అంటే చాలా కష్టం కదా. అందులో ఎక్కడికైనా వెళ్తుంటే గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి పట్టు చీరలు కట్టాలంటే చాలా ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటారండి. సో దాని గురించి ఆలోచించి నేను తీసుకొచ్చాను సాఫ్టీ పట్టు చీర. చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న కలర్స్ షేర్ చేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా. సేమ్ అట్లా నా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఫన్నీగా మాట్లాడుతూ ఉంటానండి నేను. సో దీంట్లో ఉన్న కలర్స్ ఇక్కడ నేను పెడుతున్నాను. 999 ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ ప్రైస్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది అనమాట. ఈ రాయల్ బ్లూ కట్టుకుందాం అనుకున్నా ఫస్ట్ నేను, కానీ నేను ఎప్పుడు గ్రీన్ ఇలా కట్టుకోలేదు, గ్రీన్ పింక్ కాంబినేషన్. సో అందుకే నేను కట్టుకోలేదండి. సో ఇక్కడ నేను ఒకసారి ఫుల్గా చూపిస్తాను, చూడండి శారీ ఎలా ఉందనేది. కింద కుచ్చులు చూసారా, మనం ఐరన్ చేసినట్టు వచ్చాయి కదా. సో ఈ చీరకు అలానే వస్తాయండి. నేను అసలు ఏమి ఐరన్ చేయలేదు, ఏం చేయలేదు, కనీసం ఫాల్ కూడా వేయించలేదండి. అట్లానే కట్టేసుకుంటాను. నేను తీసుకొచ్చిన శారీస్లో నాకు నచ్చిన చీర ఏదో ఒకటి తీసేసుకుంటానండి. తీసేసుకొని లోపల పెట్టుకుంటాను అనమాట. అదే నేను కట్టుకుంటాను. నాకు చాలా బాగా అనిపిస్తాయి ఈ చీరలు, బాగా మెత్తగా అనిపిస్తాయండి. కట్టుకుంటే బాగా ఇదిగా ఉంటాయన్నమాట. అసలుకి చెదరవు. ఎలా ఉంటుందంటే ఎన్నో వేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. మెయిన్లీ రాయల్ బ్లూ అయితే చాలా నచ్చిందండి. జస్ట్ కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి, చాలా వరకు అన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఎందుకో కట్టుకోవాలనిపించింది ఈ చీర. సో కట్టుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఒక 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. నచ్చితే వెంటనే తీసేసుకోండి. ఓకేనా? ఫాస్ట్గా అయిపోతాయి ఈ శారీస్ అంతా కూడాను. బ్లూలో ఒక 2 కలర్స్, ఒకటి స్కై బ్లూ, ఒకటి రామా బ్లూ, నెక్స్ట్ గ్రీన్ ఒకటి, తర్వాత రాయల్ బ్లూ. సో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్. కానీ చీర మాత్రం చాలా బాగుందండి. నాకు ఎంత బాగా నచ్చేసిందంటే పాట కూడా పడేసాను అనమాట, అట్లా ఉంది. సో ఎప్పుడన్నా అంతే కదా, మనకి ఏదైనా కంఫర్ట్ ఉన్న శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది, బాగా అనిపిస్తుంది కదా. సేమ్ అట్లానే అదే ఫీలింగ్ అండి నాకు కూడా. ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అనమాట. ఐరనింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చీరలు ఎంత షైన్ ఉంటుందంటే, మీరు ఎంత రేటు పెట్టి పట్టు చీరలు కొనుక్కుని ఇంత షైన్ రాదు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి. టజల్స్ కూడా వచ్చాయి లాస్ట్న. సో చీర ఎలా ఉందనేది షూర్గా నాకైతే షేర్ చేయండి. పెద్ద చీర వచ్చిందండి. బ్లౌజ్ కూడా చాలా పెద్దది, కాంట్రాస్ట్ వస్తుంది. ప్రతి చీరకి బ్లౌజ్ చాలా కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి. సో అసలు మిస్ చేసుకోకండి. ఓకేనా? కొనుక్కోండి శారీస్ అంతా కూడా మంచిగా కొనుక్కోండి. సో నాకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్కి మీరు చేసేసేయండి. ఓకేనా? వాట్సాప్ చేసేయండి. కలర్స్ అన్నీ బాగుంటాయి. మెయిన్లీ ఎక్స్పెషల్లీ రాయల్ బ్లూ అయితే సూపర్ మస్తు ఉందన్నమాట. ఓకే అండి, టేక్ కేర్ అండి. వీడియో ఎలా అనిపించింది అది కూడా నాతో అయితే షేర్ చేయండి. నా హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అది కూడా నాకైతే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇంకొక కలర్ షేర్ చేస్తాను. బ్లౌజులు ఏంటి అంటే నా దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకుంటానండి. పర్టికులర్గా నేనైతే స్టిచ్ చేయించాను. ఇక్కడ హైదరాబాద్లో బోల్డ్ రేట్లు ఉన్నాయండి. కానీ దీంట్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ వచ్చింది, పింక్ వచ్చింది.